ఈ సమాజానికి అన్న దాంట్లో ముద్రగడ గురించి ఆలోచించాలి కదా తప్పించి ఆయన గురించి మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ నువ్వు ఇలా ఉండాలి, ఇలా చేయాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారం దించడం అంటే చంద్రబాబు నాయుడిని అధికారంలో ఎక్కించడం కాదనేది లేఖలు రాశాడు ఆయన. ఇప్పుడు అప్పటికి కోవర్ట్లాగా ఆయన అన్నారు, దాన్ని ఏమనుకోవాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అధికారంలోకి ఎక్కించడం కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడని ఎందుకు అనుకుంటున్నారు? ఆయన జగన్మోహన్ రెడ్డిని దింపడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దింపడం జరుగుతుంది. జరిగిన తర్వాత అప్పుడు సముద్రం ఎవడో చూసుకుని అప్పుడు ఎక్కుతారు. ఇవాళ ఎందుకు మీరు నిర్ణయం చేస్తున్నారు నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రినో లేకపోతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రినో మనం ఒక పొత్తులో వెళ్తున్నాం. పొత్తు ధర్మాన్ని పాటిస్తాం. పాటించినప్పుడు ఆ రోజు నిర్ణయించుకుంటాం. ఏం జ్యోతుల నెహ్రూకి అర్హత లేదా ముఖ్యమంత్రి చేయడం? వాళ్ళిద్దరేనా పోటుగాళ్ళు? పొత్తులో ఆ రోజు జరుగుతుంది ఏం జరగాలి అన్నది. కానైతే ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు వాస్తవాన్ని. హరిరామజావి గారు కానీ ఎవరు కంగారుపడి ప్రతి ఒడు కూడా ఇంకెంతకంటే సముద్రం లేడని చెప్పేసి ఒప్పేసుకుంటున్నారు అనమాట. అయితే ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఇదే విధానంతో పవన్ కళ్యాణ్ కానీ నడవగలిగితే గత 10 సంవత్సరాలు ఏ రకంగా అయితే రాజకీయ పార్టీని తను ఓపికతో నడపగలిగాడో అదే రకంగా రాబోయే రోజుల్లో ఓపికతో కానీ నడపగలిగితే 2029లో మాత్రం తను ముఖ్యమంత్రి అయి తీరతాడు. ఎవడో అడ్డుకోలేడు ఆయన. అది మాత్రం ఖాయం. 2019లో జ్యోతుల చంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా విధానాలు వదిలేండి, ఎక్కడ వైఫల్యం చెందాడు ఈ నియోజకవర్గం అభివృద్ధికి కావచ్చు లేకపోతే మిగతా అంశాల్లో కావచ్చు? చంటి మేజర్గా చాలా ఈజీ గోయింగ్ ఫెలో, దేన్ని సీరియస్గా తీసుకుంటాడు. ఇక్కడ నిత్యం ప్రజలతో మమేకం